సో గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. సో వాటి వీడియోలో మనం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. అది ఏంటంటే కమింగ్ వచ్చే డేస్, లైక్ మనకు 2 days లో మనకి నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ఫాలోడ్ బై బ్యాంక్ నిఫ్టీ కూడా ఎలా ట్రేడ్ అవబోతుంది వచ్చే రోజుల్లో, అదైతే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో కంప్లీట్ ఇంట్రాడే లెవెల్స్ అండ్ పొజిషనల్ లెవెల్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ముందుగా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దట్ ముందుగా వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు టైంకి అందుతూ ఉంటాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే నిఫ్టీ 50 చార్ట్ అయితే ఓపెన్ చేశాను. ఫస్ట్ థింగ్, నేను డైలీ టైం ఫ్రేమ్లో అయితే చార్ట్ అనలైజ్ చేస్తాను. దాని తర్వాత షార్టర్ టైం ఫ్రేమ్స్ లైక్ 1 hour అండ్ 15 minutesలోకి వెళ్ళి ట్రేడ్ అయితే ప్లాన్ చేస్తాను. సో బిగినర్స్ కూడా ఈ రూల్ అయితే ఫాలో చేస్తే డెఫినెట్గా మీకు కొంచెం అక్యురేట్ రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి. బికాస్ సమ్ టైమ్స్ పీపుల్ ఏం చేస్తారంటే డైరెక్ట్గా షార్టర్ టైం ఫ్రేమ్ అనలైజ్ చేస్తారు. బికాస్ షార్టర్ టైం ఫ్రేమ్లో మనం లాంగర్ వ్యూ డిసైడ్ చేయలేం. సో ఆల్వేస్ లాంగర్ వ్యూ ట్రెండ్ మనకి క్లారిటీ ఉంటే ఆబ్వియస్గా మనకి షార్టర్ టైం ఫ్రేమ్లోకి వచ్చినప్పుడు కొంచెం క్లారిటీ ఉంటుంది, ఎక్కడ ఎంట్రీ చేయాలి, ఎక్కడ ఎగ్జిట్ చేయాలి. సో ఆల్వేస్ ఒక లార్జర్ పిక్చర్ వ్యూ తీసుకున్న తర్వాతే షార్టర్ టైం ఫ్రేమ్కి రావాలని నేను చెప్తున్నాను బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్. సో ఇక్కడ 2 indicators అయితే నేను ప్లేస్ చేశాను. ఫస్ట్ వచ్చేసి సూపర్ ట్రెండ్, సెకండ్ వచ్చేసి మూవింగ్ యావరేజ్. సో మూవింగ్ యావరేజ్ గురించి అయితే ఆల్రెడీ మనకు తెలిసే ఉంటుంది. మూవింగ్ యావరేజ్ ఎప్పుడు ఒక డైనమిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవుతుంది. డైనమిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? సో మార్కెట్ మూవ్ అయ్యే కొద్దీ అప్ సైడ్ కానివ్వచ్చు, డౌన్ సైడ్ కానివ్వచ్చు, సో ఆటోమేటిక్గా ఆ లైన్ అనేది ప్లాట్ అవుతూ ఉంటుంది అండ్ అదొక సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవుతూ ఉంటుంది. సపోర్ట్ అంటే ఏంటి? ఎక్కడైతే బయర్స్ యాక్టివ్ ఉంటారో, రెసిస్టెన్స్ అంటే ఎక్కడైతే సెల్లర్స్ యాక్టివ్ ఉంటారు. సో ఈ బేసిక్స్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది. సో సూపర్ ట్రెండ్ ఆబ్వియస్లీ మనకి ట్రెండ్ ఐడెంటిఫై చేస్తుంది, లైక్ అప్ ట్రెండ్ లో ఉన్నామా, డౌన్ ట్రెండ్ లో ఉన్నామా. సో ఆ పర్టికులర్ క్లారిటీ అనేది సూపర్ ట్రెండ్ నుంచి అయితే మనకి వస్తుంది అనమాట. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ చూసుకోవచ్చు డైలీ టైం ఫ్రేమ్. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే నేను ఈ ఇండికేటర్స్ అయితే తీసేస్తాను. టైం బీయింగ్ కి క్లారిటీగా ఉంటుంది చార్ట్ అయితే. రైట్. సో ఆల్రెడీ మనకు తెలుసు మార్కెట్ అనేది ఒక మంచి అప్ ట్రెండ్ అయితే జనరేట్ చేసింది రీసెంట్ గా. ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఇక్కడ ఒక బేస్ అనేది ఫామ్ అయింది. ఏ లెవెల్లో ఫామ్ అయింది? 22,000 దగ్గర నుంచి ఆబ్వియస్ గా మనకు ఒక మంచి అప్ సైడ్ రైల్ అయితే కనిపించింది. ఫస్ట్ నేను ఏంటంటే ఒక లార్జర్ వ్యూ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. రైట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం జస్ట్ నియర్ బై సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ అయితే ప్లాట్ చేద్దాం, సో దట్ మనకి కంప్లీట్ క్లారిటీ వస్తుంది అనమాట. ఫస్ట్ థింగ్, ఇక్కడ నేను ఒక హై అయితే ఉంది, మనకు ఆల్ టైమ్ హై తెలిసిందే 26,322 దగ్గర అండ్ 320 ఆ రేంజ్లో. నెక్స్ట్ థింగ్, మనకి ఇక్కడ కూడా ఒక సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ అనేది బిల్డ్ అయింది. రైట్. 25,000 ఇక్కడ 690 దగ్గర మనకి రీసెంట్గా అక్కడ అప్రోచ్ అయ్యి సెల్ ఆఫ్ అయితే కనిపించింది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్స్ కనుక ప్లాట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఒక మంచి సపోర్ట్ ఉంటే 24,000 రఫ్లీ 500 దగ్గర, అండ్ మనకి ఇక్కడ ఇంకొక లెవెల్ అయితే ఉంది. సో ఈ లెవెల్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 2 zones ఉంటాయి, ఒకటి సప్లై జోన్, ఒకటి డిమాండ్ జోన్. సో ఇదొక డిమాండ్ జోన్ అనమాట. రైట్. ఈ లెవెల్ 24,800 అండ్ 24,500. ఓకే, ఇది లాంగర్ పిక్చర్ గురించి చెప్తున్నాను, లైక్ పొజిషనల్ గా ఆలోచించుకుంటే. నెక్స్ట్ మనకి ఇక్కడ డిమాండ్ సప్లై జోన్ గురించి మాట్లాడుకుంటే ఎక్కడ ఉంది? రైట్. ఇది ఒక జోన్ ఇక్కడ. ఎందుకంటే చూసుకుంటే ఎప్పుడైనా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసేటప్పుడు మల్టిపుల్ టచెస్ ఎక్కడైతే ఉన్నాయో, ఎక్కడైతే రివర్సల్స్ ఉన్నాయో, సో అక్కడైతే మనం లైన్స్ డ్రా చేస్తాం జనరల్ గా. సో ఎవరికైతే ఐడియా లేదో నాకు డెఫినెట్ గా మెన్షన్ చేయండి, పాసిబుల్ అయితే నేను దాని మీద కూడా వీడియో చేస్తాను ఇన్ కేస్ మీకు ఐడియా లేకపోతే. రైట్. సో ఇది అన్నమాట లెవెల్స్. పొజిషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకుంటే ఈ లెవెల్స్ అయితే మనకి క్లియర్ గా ఇక్కడ ఉన్నాయన్నమాట. కావాలంటే ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవచ్చు మీకు ఇంకా సింప్లిఫై చేసుకుందాం అనుకుంటే. సో దీనికన్నా ఎక్కువ ఎప్పుడైతే లైన్స్ డ్రా చేయకూడదు, ఎందుకంటే టూ మనీ లైన్స్ మనకి చార్ట్స్ అయితే క్లమ్జీగా అయిపోతాయి అనమాట. రైట్. సో ఈ లైన్ మీరు కావాలంటే పెట్టుకోండి. 25,000 సైకలాజికల్ లెవెల్ తెలిసిందే, సో నేను తీసేస్తున్నాను. రైట్. సో ఇన్ మిడ్ టర్మ్ ఎక్కడ దాకా కరెక్షన్ అవుతుంది అది కూడా అనలైజ్ చేద్దాం, బట్ దీస్ ఆర్ లాంగ్ టర్మ్ సపోర్ట్స్ అన్నమాట. క్లియర్. సో నౌ ఇప్పుడు ఏం చేద్దామంటే మనం షార్టర్ టైం ఫ్రేమ్లోకి వెళ్దాం, లైక్ 1 hour టైం ఫ్రేమ్. సో 1 hour టైం ఫ్రేమ్లో ఏంటంటే చెప్పాను కదా, ఫస్ట్ ఒక లార్జర్ పిక్చర్ తీసుకున్నాక మనం షార్టర్ టైం ఫ్రేమ్లోకి వస్తే మనకి ఎవ్రీథింగ్ క్లారిటీ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎక్కడ ఒక లైన్ డ్రా చేయొచ్చు? సో క్లియర్గా ఇక్కడ ఒక లైన్ డ్రా చేయొచ్చు. రైట్. సో 25,200 దగ్గర ఆబ్వియస్ గా ఒక మంచి సపోర్ట్ అయితే మార్కెట్ లో క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇన్ కేస్ మార్కెట్, గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ఇన్ కేస్ 25,000
470 లెవెల్స్ కనుక బ్రేక్ అయితే మనకు ఒక మంచి డౌన్ సైడ్ ర్యాలీ అయితే చూడొచ్చు మార్కెట్, రైట్? సో ఇదైతే ఒక మంచి ట్రెండ్, బట్ ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ అయితే మనం ఎక్స్పెక్ట్, బికాస్ మార్కెట్ ఎప్పుడైనా ఒక అప్ ట్రెండ్ లో వెళ్తున్నప్పుడు అది హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ అనేది ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. ఈ విషయం ఎంతమంది తెలుసో కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. సో ఎందుకంటే ఒక మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఆల్వేస్ ఒక ప్యాటర్న్ లో వెళ్తుంది అనమాట. ఓకే, హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ జనరేట్ చేసుకుంటూ వెళ్తుంది. సో అది ఒక హెల్తీ వే. సిమిలర్ గా డౌన్ సైడ్ లోకి వచ్చినప్పుడు కూడా లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఓకే, సో జనరల్ మార్కెట్ ఎలా ఉంటుంది? హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో. సో ఇది, సో ఇక్కడ చూసుకుంటే ఇది ఒక లో, కానీ మళ్ళీ ఒక ఫాల్ వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ ఒక ఫాల్ వచ్చింది, మళ్ళీ ఒక పైకి వెళ్ళింది, మళ్ళీ ఒక ఫాల్ అనేది స్లైడ్ గా మనకు కనిపించింది. ఇక్కడ నుంచి అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంది, బట్ ఇన్ కేస్ ఇది కనుక బ్రేక్ అవుతే మనకు ఒక డౌన్ సైడ్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇది ప్రీవియస్ ట్రెండ్ ఆఫ్ మార్కెట్. ఇన్ కేస్ బ్రేక్ అయితే మనకు ఒక డౌన్ సైడ్ మూవ్మెంట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్లియర్ కదా? అండ్ వన్స్ ఇట్ బ్రేక్స్ దిస్ పర్టికులర్ లెవెల్, అప్పుడు మనకు కంప్లీట్ గా మార్కెట్ లో ఒక బులిష్ సైడ్ ట్రేడ్ అయితే మనం ప్లాన్ చేయొచ్చు. సో ఇది నిఫ్టీ లెవెల్స్. సో ఎవరైతే అనలైజ్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ థింగ్ రెసిస్టెన్స్ చూసుకుంటే 25,690 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది, 25,004 దగ్గర సపోర్ట్ ఉంది. అది కనుక బ్రేక్ అయితే 25,200 దాకా మనం మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, క్లియర్? సో నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా అనలైజ్ చేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కూడా ఓపెన్ చేశాను. ఫస్ట్ థింగ్ మన ఏంటి, డైలీ చార్ట్కి వెళ్ళిపోదాం. సో డైలీ చార్ట్కి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడైతే నియర్ బై సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఉన్నాయో అవైతే మనం ప్లాట్ చేద్దాం. సో ఇది రీసెంట్ హై బ్యాంక్ నిఫ్టీది. ప్రీవియస్ గా కూడా చూసుకుంటే మనం మంచి ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది. అండ్ ఇదొక బేస్ సపోర్ట్ మనకి ఇక్కడ, కరెక్ట్? అండ్ సో ఇదొక డిమాండ్ జోన్ బ్యాంక్ నిఫ్టీకి. అండ్ సేమ్ థింగ్ ఇక్కడ మనకు ఒక మంచి సపోర్ట్ అయితే బిల్డ్ అయింది. సో యాజ్ ఆఫ్ నౌ ఈ జోన్స్ ఇంపార్టెంట్. ఈ జోన్ కనుక బ్రేక్ అయితే మళ్ళీ మనకి మంచి డౌన్ ఫాల్ రావచ్చు. అండ్ సో ఇది డైలీ చార్ట్ లో. బట్ నా చెప్పాను కదా, 1 hour టైం ఫ్రేమ్ లోకి వెళ్దాం. సో 1 hour టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి చూస్తే మనకి ఎగ్జాక్ట్ గా బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక మంచి హైయర్ హై అండ్ హైయర్ లో ప్యాటర్న్ అయితే ఫామ్ చేసుకుంటా వెళ్తా వచ్చింది మార్కెట్, రైట్? ఇప్పుడైతే ఈ టాప్ పొజిషన్ లో ఉంది, కరెక్ట్? సో ఈదర్ ఇట్ కెన్ కమ్ డౌన్, టెస్ట్ దిస్ లెవెల్ అండ్ దెన్ బౌన్స్ బ్యాక్, ఆర్ మనకి ఇది బ్రేక్ అయ్యి మళ్ళీ ఒక కింద ఒక బేస్ లెవెల్ కి అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఇది మళ్ళీ ఒక డిమాండ్ జోన్ షార్ట్ టైం ఫ్రేమ్. సో ఇంట్రాడే ఎప్పుడైనా ఇలాగే ప్లాన్ చేయండి, రైట్? ఫస్ట్ ఒక లార్జర్ టైం ఫ్రేమ్ వ్యూ తీసుకోండి, అండ్ దెన్ షార్టర్ టైం ఫ్రేమ్ లోకి వచ్చి ఇంకా కొన్ని లెవెల్స్ సింప్లిఫై చేసుకుని మీ ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు, రైట్? సో మనకి ఇక్కడ కనిపిస్తున్న సినారియో బట్టి చూస్తే ఇక్కడ ఒక మంచి టాప్ అయితే ఫామ్ అయ్యేటట్టు కనిపిస్తుంది. ఇన్ కేస్ రేపు ఒకవేళ కొంచెం స్లైడ్ గ్యాప్ డౌన్ అయ్యి కిందకు వచ్చినా కూడా ఫ్లాట్ గా ఇక్కడైతే సపోర్ట్ తీసుకోవచ్చు, రివర్స్ అయ్యి, లేకపోతే ఇది కూడా బ్రేక్ అయ్యి మనకి ఇంకా డౌన్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. క్లియర్? సో ఈ అయితే మనం ఈ లెవెల్స్ అయితే క్లియర్ లో పెట్టుకోండి. 55,000 లెవెల్ ఒకటి, అండ్ దెన్ రెసిస్టెన్స్ వైజ్ వచ్చేసి 57,624 లెవెల్ అయితే మీ రెడార్లో అయితే పెట్టుకోండి. ఓకే, సో ఇదన్నమాట నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ గురించి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. అండ్ ఎవరైతే మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వలేదో టెలిగ్రామ్ గ్రూప్ కూడా జాయిన్ అవ్వండి. ఏదైనా అప్డేట్స్ ఉన్నా, స్టాక్ రికమెండేషన్స్ ఉన్నా దాంట్లో అయితే నేను పోస్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.